ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి హనీమూన్ కోసమని మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ, అతడి భార్య సోనం దంపతులు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. రాజా రఘువంశీ మరణించాడు. అతడిని తన భార్య సోనం హత్య చేయించినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ న్యూస్ మరవకముందే మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి హనీమూన్కు వెళ్లిన మరో కపుల్ కనిపించకుండా పోయింది. యూపీకి చెందిన నవదంపతులు సిక్కింలోని తీస్తా నదిలో కనిపించకుండా పోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్కు అంకితా సింగ్ అనే యువతితో నెల క్రితం పెళ్లైంది. ఈ నవదంపతులు హనీమూన్ కోసమని మే 24న సిక్కిం రాష్ట్రానికి వెళ్లారు. ఇలా రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తిరిగారు. అయితే వీరిని మృత్యువు వెంటాడింది. మే 29న వారు ప్రయాణిస్తున్న కారుపై కొండచర్యలు విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. దీంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి తీస్తా నదిలో మునిగిపోయింది. అయితే అప్పటికీ వీరు ప్రయాణిస్తున్న కారులో దాదాపు 9 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కొండచర్యలు విరిగిపడటంతో ఆ కారు 1000 అడుగుల లోతున్న నదిలో పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఆ కారులో ఉన్న పర్యాటకులు అందరూ మిస్ అయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఇద్దరిని రక్షించారు. అందులో కారు డ్రైవర్ మృతి చెందాడు. గల్లంతైన మరో 8 మంది ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అటవీశాఖ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే గల్లంతైన వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందినవారు 4, త్రిపుర రాష్ట్రానికి చెందినవారు 2 ఉన్నారు. ఇక ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులు దాటినా ఇంకా ఎలాంటి అప్డేట్ లేదని యూపీ రాష్ట్రానికి చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజులు గడిచినా తన కుమారుడు, కోడలి ఆచూకీ లభించలేదని బాధను వ్యక్తం చేశారు.